సో మనం ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ పైన హార్డ్ కోర్ అయిన ఫీల్డ్స్ మనం హార్డ్ కోర్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఏ ఫీల్డ్ ఎక్కడి నుంచి తీసుకోవాలో అనేది డిఫైన్ చేసాం అన్నమాట. అంటే టెక్నికల్ నేమ్ మెన్షన్ చేసి ఇక్కడ ఈ టేబుల్లో ఈ ఫీల్డ్ ఉంటుంది, అలా ప్రతి దానికి నేను మెన్షన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నీకు నెట్ పే అనేది అయితే మనం ఇదంతా యాడ్ చేసి ఇక్కడ చేయొచ్చు. లేదు అంటే నెట్ పే అంటే /560 అనేది నెట్ పే అన్నమాట. ఓకే, పేరు చూపిస్తాను. ఇప్పుడు ఇలా డిజైన్ చేసామన్నమాట. అంటే నేను ఇప్పుడు ఎలా తీసుకున్నా, ఎంప్లాయ్ ఐడి తీసుకున్నా, ఎంప్లాయ్ నేమ్ తీసుకున్నా, పొజిషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, పే స్లిప్ మంత్, కంపెనీ కోడ్, నేషనాలిటీ, కరెన్సీ. సో నేను ఇప్పుడు ఇంకేం డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి? టోటల్ గ్రాస్ మెయింటైన్ చేయాలి, డిడక్షన్ మెయింటైన్ చేయాలి కదా. సో నెట్ పే, ఈ నెట్ పే అనేది మనం ఎలా ఇవ్వచ్చు అంటే, అయితే మనం క్యుములేషన్ ఐడీస్ మెయింటైన్ చేసి చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ వేస్ట్ టైప్ ఉంది కదా, టెక్నికల్ వేస్ట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, /101 అంటే టోటల్ క్రాస్. ఓకే, నెక్స్ట్ ఇది 560 ఉంది కదా, /560. సో ఇది నెట్ పే మాట. అంటే వీడికి వచ్చే అమౌంట్ 1,33,377. సో నేను నెట్ పే అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం డైరెక్ట్గా నెట్ పే ఇచ్చేస్తాం. సో క్యాల్కులేషన్ తప్పు ఉండదు. లేదు మనకి ఇలాగా ఆటోమేటిక్గా టోటల్ ఎండింగ్స్ నుంచి డిడక్షన్స్ మైనస్ చేసి అది ఫామ్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టోటల్ గ్రాస్ని ఇన్కమ్ ట్యాక్స్ /460.
సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రియేట్ అని కొట్టేసి ఇక్కడ ఐడెంటిఫైర్ ఉంది కదా, ఇక్కడ ఐడెంటిఫైర్లో ఏంటంటే మనం వేస్ట్ టైప్స్ అయితే వేస్ట్ టైప్స్, లేదంటే టైం కోటాస్ అయితే టైం కోటాస్, లీవ్ టైప్స్ అయితే లీవ్ టైప్స్. ఈ లీవ్ టైప్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పెయిడ్ లీవ్ అయినా అంటే లీవ్స్ ఉంటాయి కదా, ఇన్ని లీవ్స్ డిడక్ట్ అయినాయి, ఇన్ని లీవ్స్ డిడక్ట్ అయినాయి, ఆ లీవ్ టైప్స్ అనేది మనం దీంట్లో ద్వారా మెయింటైన్ చేయొచ్చు. టైం కోటాస్ అంటే ఆప్షన్స్ కోటా, డిడక్షన్స్ కోటా, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో నేను వేస్ట్ టైప్ నేను ఏం చేస్తున్నాను అంటే /101 అనేది ఇస్తాను. టేబుల్ ఏంటంటే ఆర్టీ టేబుల్ ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఆర్టీ టేబుల్ నుంచి వాల్యూ తీసుకున్నాను ఓకేనా. సో వాల్యూ తీసుకొని ఏ వేస్ట్ టైప్ వాల్యూ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ ఐడెంటిఫైర్ ఉంది /101. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఆర్టీ టేబుల్లోనే /460 అనేది ఇస్తున్నాం. అంటే /460 అంటే ఇన్కమ్ ట్యాక్స్ మాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుంది చూపిస్తాను. ఇక్కడ చూసారా టోటల్ గ్రాస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వచ్చింది. హలో అన్నయ్య ఇక్కడ చూసారా అక్కడ టోటల్ గ్రాస్ సాలరీ వచ్చింది, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వచ్చింది. /101 అంటే 1,48,450. సో మన ఇయర్ ప్రతి నెల మార్చినప్పుడు ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ 460 ఇన్కమ్ ట్యాక్స్ అంతా 5,813 వచ్చింది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ మాట ఓకేనా. సో నేను ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాయి 401 నుంచి, అంటే 401 నుంచి కాదు, 101 తీసుకుంటే నెక్స్ట్ రెగ్యులర్ ఇన్కమ్ 411, 410 ఇవన్నీ తీసుకుంటే అన్నమాట. తీసుకొని చూపిస్తాయి. అంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఓకే నాకు ఇంత ట్యాక్స్ కట్ అయింది, నాకు ఇంత అయింది అని. అర్థమవుతుందా? అర్థమైందండి. సో
సో నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇంకా ఇప్పుడు నేను ఇవన్నీ తీసా, ఇంకా నెట్ పే తీసుకోవాలి నాకు ఇక్కడ. అంటే నా ప్లేస్లో చూపిస్తాను. ఈ పేజ్ లిప్ ఉంది, అదే నాకు ఈ వాల్యూస్ రావాలంటే నేను అక్కడ నేను డిఫైన్ చేయాలి కదా. నాకు ఈ వాల్యూ తీసుకురావాలని నేను డిఫైన్ చేయాలి కదా. సో డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, విండోస్ అనేది ఒక క్రియేట్ చేస్తాం అన్నమాట. అంటే ఎర్నింగ్స్ ఒక విండోస్, డిడక్షన్స్కి ఒక విండోస్, నెక్స్ట్ అక్యుములేషన్ ఐడీస్. ఇప్పుడు ఏదన్నా లోన్స్ ఉన్నాయనుకోండి, లోన్స్ ఒక విండో క్రియేట్ చేయొచ్చు. సో ఇలా విండోస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో నేను ఇక్కడేమో సింగిల్ ఫేజ్లో హార్డ్ కోర్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ విండోస్, నెక్స్ట్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే విండోస్ మాట. నువ్వు అయితే బ్యాక్ ఇలా రావచ్చు, లేదు అంటే ఇక్కడ ఉంది కదా ఎలా అయినా వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇక్కడ విండోస్ అనేది క్రియేట్ చేయాలి. సో విండోస్ క్రియేట్ చేయడం ఎలా అంటే, v_t52 t512f ఇక్కడ మెయింటైన్ అని కొడితే ZAV0 ఉంది కదా. సో ఇది ఫామ్ నేమ్ అన్నమాట. సో నేను ఫామ్ నేమ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం విండో 1, విండో 2, విండో 3 కింద మెయింటైన్ చేయొచ్చు, ఓకేనా. అంటే స్టార్ట్ లైన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి లైన్స్ మాట, ఓకేనా, స్టార్టింగ్ లైన్స్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, 11 నుంచి 23 వరకు. అంటే నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ స్టార్ట్ లైన్ అనేస్తున్నాను, ఓకేనా. స్టార్ట్ లైన్ నేను ఏం చేస్తాను అంటే, ఏ లైన్ నుంచి నాకు విండో స్టార్ట్ అవ్వాలనేది, ఓకేనా. 11th నుంచి, ఇక్కడ 11 నుంచి స్టార్ట్ అవ్వాలి.
నెక్స్ట్ ఫైనల్ లైన్ ఎక్కడ వరకు, నేను 23 వరకు ఇస్తాను. లెఫ్ట్ ఎడ్జ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఆల్రెడీ మనకు లైన్ ఉంది, సో మనం 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 నుంచి స్టార్ట్ చేసి రైట్ ఎడ్జ్ ఇక్కడ ఎంతవరకు ఇవ్వాలి. సో నేను ఒక విండో అనేది క్రియేట్ చేస్తాను అనమాట. అర్థమవుతుందా? ఎందుకని నేను ఇక్కడ విండో 2 కూడా ఎలా తీసుకున్నాను, ఇదే కదా స్టార్టింగ్ లైన్, కానీ ఇక్కడ చేంజ్ వస్తుంది. ఇక్కడ చూసారా విండోస్ వచ్చినాయి. చూసాను. విండో 1, విండో 2, విండో 2 ఇక్కడ వరకు వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఒక విండోస్ కింద క్రియేట్ చేశాను. ఓకేనా? సో విండోస్ కింద క్రియేట్ చేసి నేను ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంట్రీస్ ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఏం చేశానంటే విండోస్ అని క్రియేట్ చేశాను. ఓకేనా? విండో 1, విండో 2. ఓకే. సో ఈ విండో 1 ఏంటంటే మనకి ఇది ఇక్కడ ఎర్నింగ్స్ వరకు నేను విండోస్ 1 తీసుకున్నాను, డిడక్షన్స్ వరకు విండో 2 తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నీకు డబుల్ క్లిక్ చేస్తే ఎంట్రీస్ అని వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా అని. సో నేను E1 అని వస్తున్నాను. ఓకేనా?
సో నేను ఏం చేస్తున్నానంటే విండోస్లో నేను ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తాను. సో గ్రూప్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E1 అనేది నేను ఎర్నింగ్స్ తీసుకున్నాను. ఎర్నింగ్స్ ఏంటంటే అది డిఫరెంట్ ఎర్నింగ్స్ ఉండవచ్చు. లైక్ కొన్ని ఏమో బోనస్ ఉంటాయి, కొన్ని ఏమో పెర్ఫార్మెన్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇన్సెంటివ్స్ ఉంటాయి, కొన్ని ఏమో రెగ్యులర్గా వచ్చే ఎర్నింగ్స్ ఉంటాయి, కొన్ని ఏమో డిడక్షన్స్ ఉంటాయి, కొన్ని లోన్ డిడక్షన్స్ అలా ఉంటాయి. ఓకేనా. సో నేను ఒక గ్రూప్ కింద మెయింటైన్ చేయొచ్చు. E1 అనే ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాను. ఆ గ్రూప్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు E1 అనేది నేను రెగ్యులర్ ఎర్నింగ్స్ కింద ఇస్తున్నాను. E2 అనేది ఇర్రెగ్యులర్ ఎర్నింగ్స్ కింద నేను ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. లేదు అంటే ఒకటి ఎర్నింగ్స్లో నేను అన్నీ మెయింటైన్ చేయొచ్చు. సో E1 E2 కింద నేను ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఈ గ్రూప్స్ అని వచ్చినాయి, టేబుల్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇవి ఎలా మెయింటైన్ చేస్తామంటే ఒక్క నిమిషం. ఇది SGR అంటే ఏంటంటే సీక్వెన్స్ నెంబర్ అన్నమాట. ఓకేనా. ఇది టేబుల్. ఓకేనా. ఇది ID. ID అంటే ఏం లేదు, వేస్ట్ టైప్స్. ఓకేనా. వేస్ట్ టైప్స్ అని ఇవ్వచ్చు, లేదు అంటే ఇవల్యూషన్ ID అని ఒకటి మెయింటైన్ చేసి అది కూడా ఇవ్వచ్చు. P టైప్. ఓకే. P టైప్ అంటే P టైప్ C టైప్ అనేది ఒక లైన్ లేఅవుట్స్ అని నెక్స్ట్ వస్తుంది. ఓకే. సో ఎలా రావాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే. సో నేను ఈజీ మెథడ్ చెప్పాను. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను E1 తీసుకొని ఒక న్యూ ఐటమ్స్ పెట్టి సో నేను ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాను. ఓకేనా. 01 పెట్టి టేబుల్ RT టేబుల్ నుంచి తీసుకుంటాను. 001 తీసుకుంటాను. సో ఇక్కడ లైన్ లేఅవుట్ లేదు అని వస్తుంది.
లైన్ లేఅవుట్స్ అంటే ఏంటంటే ఇది లైన్ టైప్, ఇది సి టైప్. ఓకేనా. లైన్ టైప్ సి టైప్ అంటే ఏంటంటే మనం ఏ లైన్లో రావాలి, ఏ కాలం టైప్లో రావాలి. సి టైప్ అంటే కాలం. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక లైన్ టైప్ ఇస్తాను. ఇక్కడ ప్లస్ కొడితే లైన్ టైప్ వస్తుంది. నేను 01 ఇచ్చి ఈఎన్ ఇస్తాను. ఈ అంటే ఎర్నింగ్స్. ఓకే. లేదంటే ఏదైనా ఏ లెటర్ అయినా ఇచ్చుకోండి. ఈఎన్ ఇచ్చి ఎంటర్ కొడతాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక లైన్ టైప్ ఇచ్చి ఆ లైన్ టైప్కి ఒకటి నేను ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఎర్నింగ్స్లో హలో వింటున్నా, చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎర్నింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బేసిక్ పే ఇలా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కన్వీనియన్సెస్ ఇలాగ ఇచ్చేసాను అనుకోండి. అలా డిఫరెంట్ ఎలవెన్సెస్ నేను మెయింటైన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేను ఒకటే కంపెనీలు చేస్తాను. నీకు హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. ఓకేనా. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది పే స్లిప్ నాకు కనిపించేస్తుంది కదా. సో అందరికీ అన్ని వేస్ట్ ఎలవెన్సెస్ ఉండవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సీనియర్స్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, జూనియర్స్కి కొన్ని బెనిఫిట్స్ ఉండవు. సో అప్పుడు ఏంటి, నేను ఇలా ఇవన్నీ ఇచ్చేసాను అనుకోండి, వాడికి ఐడెంటిఫై అవుతుంది కదా, అవునా ఇవి వేరే వాడికి ఇస్తున్నాడా అది అని. సో అలా ఐడెంటిఫికేషన్ కాకుండా కోసం మనం ఏం చేస్తామంటే లైన్ లేఅవుట్స్ అనేది అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ విండోస్ ఉంది కదా, ఈ విండోస్ నుంచి నాకు ఈ వాల్యూస్ ఇక్కడ W1 నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ కాలం వరకు. ఓకేనా. 35 వరకు. ఓకేనా. 35 వరకు నాకు ఇక్కడ వేస్ట్ టైప్ టెక్స్ట్ రావాలి. నెక్స్ట్ ఈ కాలం 37 నుంచి 47 వరకు నాకు వాల్యూ రావాలి. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ లైన్ లేఅవుట్లో నేను డిఫైన్ చేస్తాను, నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ రావాలి, అక్కడేమో ఇలా నాకు వాల్యూ రావాలి. ఇది నేను డిఫైన్ చేస్తాను. సో డిఫైన్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వేస్ట్ టైప్ మెయింటైన్ చేసినా ఈ లైన్ లేఅవుట్కి బేస్ చేసుకుని నాకు రావాలి అని నేను ఒక థంబ్ రూల్ పెడతాను. సో ఆ థంబ్ రూల్ ప్రకారంగా ఏమవుతుందంటే ఒక్క నిమిషం బేస్ ఇది ఎప్పుడో చేశాను అంతే, కొంచెం స్లో అవుతున్నాను అంతే. నేను రికార్డ్ చేశాను కదా, ఒక్క నిమిషం. రాజు క్లాస్లో ఉన్నా, చెప్పు. సరే అయితే ఒక 1 అవర్లో చేస్తాను. రాత్రి అడిగేవా? వేసాడు, మర్చిపోయినా. నేను వేసాడు
అవునా, ఓకే ఓకే, నేను ఇద్దరు నేను 3,500 అవసరం వస్తే వాడుకున్నాను. సరే వాళ్ళకి ఇవాళ ఇచ్చేస్తాను అకౌంట్లోకి వెళ్ళి సరే సరే బ్యాంక్ వెళ్ళే చెప్తాను ఇచ్చారు బాబు. నువ్వు ఫోన్ చేసిన తర్వాత రోజు అప్లై చేసాను. సరే గుర్తుందన్నా 21 తారీఖు వెళ్తామని. సరే సరే. నేను ఒక 3,500 నేను ఏదో ఊరు వెళ్తే వాడినా పర్లేదులే, నీకు ఇచ్చేస్తున్నది. పర్లేదు. సరే నాకు ఫస్ట్లో వేసినా పర్లేదురా. సరే నేను ఇంటికి అంటే కొంచెం ముందుగానే అడిగితే బెస్ట్ కదా అని. ఇస్తుంది ఇప్పుడు వేసేస్తాను. ముందుగా అడుగుతాం బెస్ట్ కదా అని అడిగాను. అంటే లేదు బిల్ అయ్యి మంచి అది మనం కూడా చెప్పాం కదా నీకు ఎందుకు కదా. సరే సరే, నేను క్లాస్ చెప్తాను. సరే 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 నేను మళ్ళీ చేస్తాను దాంట్లో. సరే సరే. సారీ ఏమనుకో. పర్లేదు. అని రికార్డింగ్ అవుతుంది కదా క్లాస్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ బాక్స్లో నాకు ఎర్నింగ్స్ వేస్టేజ్ రావాలి, ఓకేనా. సో అమౌంట్ అనేది ఇక్కడ రావాలి. నేను ఇక్కడ డిఫైన్ లైన్ లేఅవుట్లో నేను డిఫైన్ చేయలేదు అంటే ఇక్కడ ఇష్టంగా వచ్చేస్తుంది, ఓకేనా. సో నాకు ఈ కాలం నుంచి అమౌంట్ రావాలి, ఈ కాలం నుంచి అమౌంట్ రావాలి, ఇక్కడ టెక్స్ట్ ఉండాలి. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను అనమాట. ఈ డిడక్షన్లో కూడా అంతే. సో ఆ డిడక్షన్ నేను డిఫైన్ చేయడానికి నేను లైన్ లేఅవుట్స్ అనేది నేను యూజ్ చేస్తాను, ఓకేనా. నేనేం చేస్తున్నాను అంటే క్రియేట్ ఒక లైన్ లేయర్ యాడ్ చేసి 01 ఏదైనా పెట్టుకోండి, W అనే ఏదో ఒకటి. సో ఒకటి క్రియేట్ చేస్తాను. లైన్లో క్రియేట్ చేశాక నేను ఏం చేస్తున్నానంటే నాకు ఈ టెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి రావాలి, సెకండ్ నుంచి రావాలి. సో నేను ఈ కాలం దగ్గర సెలెక్ట్ చేసుకుని, ఓకేనా, నేను క్రియేట్ అని కొట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఫస్ట్ ఏం రావాలి, వేస్టేజ్ టెక్స్ట్ రావాలి. ఓకే. సో T512 ఇదేమో షార్ట్ టెక్స్ట్, ఇది లాంగ్ టెక్స్ట్. మనం ఏదైనా చేయొచ్చు, లాంగ్ టెక్స్ట్ ఇచ్చేసుకోవడం బెస్ట్. సో లాంగ్ టెక్స్ట్ నేను ఇక్కడ ఇచ్చాను. అవుట్పుట్ లెంత్ ఇక్కడ లెంత్ ఏంటంటే మనం అవసరమైతే లెంత్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ లైన్ 90 ఇక్కడ లైన్ నాకేం చేస్తుంది, ఫస్ట్ నుంచి వచ్చేస్తున్నా అంటే ఏంటి, నేను విండో పెట్టాను కదా, ఆ విండో నుంచి వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, 3 చేస్తాను. 3 చేసి నేను లైన్ లెంత్ తగ్గించేస్తాను. మా అయితే మనకి ఎంత ఉంటుంది, 15-20 ఉంటుంది అంతే. బేసిక్ అలాగ ఇస్తాం కదా. సో నేను ఇక్కడ చేస్తున్నాను. నేను ఏ కాలం నుంచి స్టార్ట్ అవ్వాలనేది నేను పెడుతున్నాను, ఓకేనా. సో ఇక్కడ నుంచి 3 నుంచి స్టార్ట్ అయింది చూసారా. సో 3 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ నాకేం కావాలి, వాల్యూ కావాలి, అవునా కదా. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇక్కడ నాకు వాల్యూ ఇప్పుడు ఒక టెక్స్ట్ రావాలని పెట్టా. సో నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఈ అమౌంట్ ఉన్న అమౌంట్ రావాలి కదా. అంటే ఎక్కడి నుంచి రావాలి నాకు, 37 నుంచి 47 మధ్యలో రావాలి. నేను 38 పెడుతున్నాను, ఎందుకంటే. సో నేను నెక్స్ట్ లైన్ లేఅవుట్, సో ఇదే లైన్ లేఅవుట్లో నేను 37 దగ్గర మార్క్ చేస్తున్నాను. నేను అదే లైన్ లేఅవుట్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ అని కొడుతున్నాను.
క్రియేట్ అని కొట్టి నేను కాలం ఏం చేస్తున్నానంటే 37 మెయింటైన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు కావాల్సింది ఏంటంటే వాల్యూ కావాలి. సో వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్స్ఆర్టీ అని తీసుకుంటాం. అంటే ఎక్స్ఆర్టీ ఏంటంటే వాల్యూస్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఏఎన్జెడ్ఎల్ జెడ్హెచ్ఎల్ అంటే నెంబర్ తీసుకుంటుంది. ఇప్పుడు రేట్, ఇప్పుడు ఏదన్నా వేస్ట్ టైప్కి రేట్ ఉందంటే రేట్ తీసుకుంటుంది. పీటీఆర్జీ అంటే అమౌంట్. ఇలా ప్రతిదానికి ఒకటి ఉంటుంది. సో నేను ఒక లైన్ లేఅవుట్ అనేది నేను మెన్షన్ చేశాను అన్నమాట. సో ఎక్కడి నుంచి మెన్షన్ చేశాను, 37 నుంచి ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఒక లైన్ లేఅవుట్ నేను సేవ్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ నేను ఇంకో లైన్ లేఅవుట్ నేను మెయింటైన్ చేయాలి, ఎందుకంటే నాకు డిడక్షన్స్ కావాలి కదా. సో నేను ఇప్పుడు ఇది లైన్ లేఅవుట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 3 నుంచి స్టార్ట్ చేశాను. అంటే కాలం 3లో ఉండాలి. ఇప్పుడు నేను ఈ లైన్ లేఅవుట్ దేనికి ఇస్తే అది కాలం 3లో ఉండాలి. ఓకేనా. కాలం 3లో ఉంటుంది. నెక్స్ట్ ఈ లాంగ్ టెక్స్ట్ ఇలా వస్తుంది, లెంత్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, మరి నాకు డిడక్షన్లో కూడా కావాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ఇంకో లైన్ యాడ్ చేస్తాను. ఇంకో లైన్ యాడ్ చేసి 02 యాడ్ చేసి ఈఎన్ వేస్తున్నాను. నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడి నుంచి కావాలి. అంటే నేనేం చేస్తున్నాను అంటే 53 నుంచి ఇస్తున్నాను. ఓకేనా. 53 నుంచి సో ఇక్కడ నేను ఒక సెలెక్ట్ చేసుకుని క్రియేట్ న్యూ అని కొడితే ఇక్కడ లైన్ వచ్చి ఇక్కడ 53 అని ఇస్తుంది. ఓకే. 53 వచ్చి ఇక్కడ సేమ్ T512T. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే LGTXT లాంగ్ టెక్స్ట్. ఇంపోర్ట్ క్రియేట్ కొట్టి నేను ఇది ఇక్కడి నుంచి ఎక్కడ ఇస్తున్నాను అంటే 85 నుంచి సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏ వేస్ట్ టైప్కి అయితే ఈ లైన్ అవుట్ని తీసుకున్నానో ఆ లైన్ అవుట్కి నాకు ఇది తీసుకుంటుంది, అంటే 02 తీసుకుంటుంది. ఒకవేళ డిడక్షన్స్ అనుకోండి 02లో ఇస్తాం. ఒకవేళ ఎర్నింగ్స్ అనుకోండి దీనిలో ఇస్తాం. సో నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే విండోస్కి ఇస్తాను అన్నమాట.
ఓకేనా. మనం ఏం చేయొచ్చు అంటే అయితే డైరెక్ట్గా హార్డ్ కోర్ చేయొచ్చు, ఓకేనా. లేదు Okay. అంటే మనం ఇంకొక వేలో కూడా ఉంది, ఇవల్యూషన్ ఐడీస్ మెయింటైన్ చేయొచ్చు. సో ఈవెన్ అని ఒకటి క్రియేట్ చేసి D1 అని ఒకటి క్రియేట్ చేస్తాను, ఓకేనా. 2 విండోస్లో నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ నేను వేస్ట్ టైప్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, న్యూ ఐటమ్స్కి వెళ్ళి నేను SGR1 గ్రూప్ ఇచ్చి RT టేబుల్ ఇస్తాను. RT నెక్స్ట్ నేను మెయింటైన్ చేసిన వేస్ట్ టైప్ ఇస్తాను, P టైప్ 01, C టైప్ అంటే E, ఓకేనా. స్టార్ట్. సో నేను అలా మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ మనం డిడక్షన్ ఏమైనా వేస్ట్ అయితే మెయింటైన్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిడక్షన్స్లో P ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మెయింటైన్ చేస్తాను. సో నేను ఇక్కడ గ్రూప్ 1 ఇచ్చి RT ఇచ్చి /3P1 0 to D to RT /460 0 to సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ లైన్ అవటం ప్రకారం నేను ఇచ్చేసాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వస్తుంది చూడు. చూసారు ఇక్కడ 75,000 వచ్చింది మంత్లీ సాలరీ. సో ఇక్కడ నేను ఏం చేసాను, కొంచెం పైకి వచ్చేసింది. ఓకే. సో పైకి రాకుండా మనం ఏం చేయాలంటే ఇది ఎందుకు వచ్చిందంటే విండో అనేది కొంచెం పైకి పెట్టాం.
ఒకసారి మంత్లీ శాలరీ వచ్చింది, డిడక్షన్స్ ఎందుకు రాలేదు?
మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు? యాక్చువల్లీ అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తూ రావాలి. అయితే ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఇంకొక రూల్ ఉంది. అదేంటంటే మన క్యూములేషన్ క్లాస్ ఇవల్యూషన్ ఐడీస్ ఉంటాయి కదా, అవునండి. ఎస్ఎన్30కి వెళ్ళి 30. ఓకే. D52 అనేది ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ప్రాసెసింగ్ క్లాస్ D4కి వెళ్ళి ఇవల్యూషన్ క్లాస్ 02కి వెళ్ళి, సో ఇక్కడ చూసారా మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అంట. ఓకేనా, న్యూ ఎంట్రీస్కి వెళ్ళి E1 ఎర్నింగ్స్, D1 ప్రొటెక్షన్స్. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టుకో. సారీ, ఇక్కడ ఏం చేస్తాం మనం, సో E1 D1 అని డైరెక్షన్స్ తీసుకున్నాం. ఓకేనా, సో డైరెక్షన్ తీసుకుని సేవ్ చేస్తాం. సేవ్ Okay. చేసాక ఈ టేబుల్కి వెళ్ళి మనకి ఏమేమి వేస్ టైప్స్ ఉన్నాయో 001 ఉంది. ఓకేనా, ఇప్పుడు మంత్లీ శాలరీ ఉంది. ఇక్కడ ఓకే. ఇవల్యూషన్ క్లాస్ 2 ఉంది కదా, E1 తీసుకుంటాం. ఓకేనా, ఇలాగా E1 అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 2 కన్వెన్స్ అలవెన్స్ కూడా E1, నెక్స్ట్ HR E1. నెక్స్ట్ యూనిఫామ్ అలవెన్సెస్ E1 మెయింటైన్ చేస్తాం. ఇక్కడ డిడక్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకేనా, D1
ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏం లేదండి, ఇవల్యూషన్ ఐడీస్ అనేది నేను ఒక మెయింటైన్ చేశాను. E1 D1 అని మెయింటైన్ చేసి ప్రాసెసింగ్ క్లాసెస్ టేబుల్లో మెయింటైన్ చేశాను. ఇవల్యూషన్ క్లాస్ 2కి మెయింటైన్ చేశాను. ఓకేనా? మెయింటైన్ చేశాక ఇప్పుడు ఏం చేస్తామంటే W1కి వచ్చాక ఇక్కడ ఎలా అయితే మనం హార్డ్ కోర్ చేస్తామో ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేను వేస్ట్ టైప్ అనేది తీసేస్తాను. తీసేసి 2 స్టార్స్ పెట్టి E1 అని మెయింటైన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ప్రాసెసింగ్ క్లాసెస్లో ఎక్కడైతే E1 ఇచ్చానో అది ఎర్నింగ్ సైడ్ కనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఎక్కడైతే D1 ఇచ్చానో అది అన్నీ డైరెక్షన్స్లో చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూసారా, మంత్లీ శాలరీ, కరెన్సీస్, అలవెన్సెస్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే నేను E1 అని మెయింటైన్ చేశాను. సో ఇక్కడ 7 మెయింటైన్ చేయలేదు మనం, సో అందుకని డిడక్షన్స్లో చూపించట్లేదు. అవునండి. ఓకే. ఇక్కడ 460 చూపిస్తుంది. స్లాష్ 3P1 కూడా నేను తీసేసాను. సో నేను డిడక్షన్స్లో ఇక్కడ ఏం చూపించట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకా నాకు ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ రావాలి, డిడక్షన్స్ కావాలి. ఓకేనే. ఒకసారి ప్రొడక్షన్ ఇక్కడ చూపిస్తాను.
ఎందుకు చూపించట్లేదు?
ఇది వచ్చింది చూసారా. అవునండి. ఇన్కమ్ సో ఇన్కమ్ ట్యాక్స్ అంతా అసలు టోటల్ గ్రాస్ శాలరీ మారాలి. గ్రాస్ శాలరీ ఓకే. ఉంటాయా అంటూ వచ్చింది. మనకు అవసరం ఉంటుందేమో అన్నట్టు ఇష్టం ఏదో కూర్చున్నారు అయితే వేసేసుకుంటారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ కూడా మారింది సార్. సో ఇలా మనం డిజైన్ చేయొచ్చు. ఓకే. ఓకేనా. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్న నాకు ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చినాయి, ఇక్కడ డిడక్షన్స్ వచ్చినాయి. సో నేను ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మరి నాకు రావాలి కదా అని ఉండదు కదా. సో ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ రావాలి, ఇక్కడ డిడక్షన్స్ రావాలి, ఇక్కడ నెట్ పే కావాలి. మనం డైరెక్ట్గా నెట్ పే ఇచ్చేయచ్చు, లేదంటే ఎర్నింగ్స్ కూడా మనం చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లైన్ లేయర్స్ తర్వాత క్యుములేషన్ ఐడీస్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏమంటే నేను ఏదైతే డిఎన్ మెయింటైన్ చేస్తున్నానో వాటికి నేను యాడ్ చేస్తాను. ఓకేనా.
సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యుములేషన్ ఐడి ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఎర్నింగ్స్కి E1 అని ఇస్తున్నాను. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను దేనైతే E1 అని మెయింటైన్ చేసిన ఇవల్యూషన్ ఐడీస్, సో ఆ ఇవల్యూషన్ ఐడీస్ మొత్తం నా అమౌంట్ అంతా దీంట్లోకి యాడ్ అవుతుంది. ఓకే. లేదంటే పని చేద్దాం. మనకు తక్కువ వే స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా యాడ్ చేస్తున్నాను. లేదంటే మనం ఇవల్యూషన్ ఐడీస్ మెయింటైన్ చేయాలి. అది ఈజీ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇవల్యూషన్ ఐడీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈజీ అవుతుంది వర్క్. అంటే అన్ని వే స్టెప్స్ నీకు దీంట్లో చూపించాలని లేదు. కొన్ని వే స్టెప్స్ మనం బ్యాక్ అండ్ క్యాలిక్యులేషన్ జస్ట్ ఏంటంటే మనం వాడికి ఏం పేన్ చేస్తున్నామో అదే చూపిస్తాం. ఓకే.
ఇక్కడ నేను ప్లస్ ఎందుకు పెడతాను అంటే ఈ రెండు యాడ్ అవ్వాలి, సో అందుకని పెడతాను. ఇది నేను చూసి చెప్తాను. ఓకే అన్నయ్య. ఎందుకు రావట్లేదు తెలియట్లేదు. ఓకే. ఈ ఎడిషన్స్ ఎందుకు రావట్లేదు ఒకసారి చూసి నేను చెప్తాను. నాకు ఎలాగో ఇప్పుడు కాల్ ఉంది. ఓకే ఓకే అన్నయ్య. సరే అయితే బాయ్. ఓకే అన్నయ్య.